హాయ్ గార్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్కారం మేడం, అల్లు అర్జున్ గారి సంధ్య థియేటర్ తొక్కిస్తే అట్లా ఇష్యూలో కూడా కొన్ని కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. మొదట సంధ్య థియేటర్ వాళ్ళు ఒక లెటర్ రిలీజ్ చేశారు. అందులో పోలీసుల పర్మిషన్ మేము అడిగామని చెప్పేసి అని అన్నారు. ఇప్పుడు పోలీసుల వైపు నుంచి ఒక లెటర్ వైరల్ అవుతుంది. అది మేము పర్మిషన్ ఇవ్వలేదు అని చెప్పేసి అందులో ఉంది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని అల్లు అర్జున్ గారి బెయిల్ ఎలాగైనా రద్దు చేయాలని చెప్పేసి వీళ్ళు హైకోర్టు ఆర్ సుప్రీంకోర్టుకి వెళ్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి మేడం. మరి ఇటువంటి ప్రయత్నం దిశగా వెళ్తున్నారు కదా, మరి బెయిల్ ఇప్పుడు క్యాన్సిల్ అయ్యే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? మళ్ళీ ఇది మధ్యంతర బెయిలే, మరి ఏం జరిగే అవకాశం ఉంది మేడం ఈ ఇష్యూలో? ఇప్పుడు అసలు ఈ కేసు మొదటి నుంచి కూడా చాలా తప్పులు తడగ్గా ఉంది. ఓకే, ఎందుకు అనిపిస్తుంది మనకంటే, అసలు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చెప్పారు స్టేట్మెంటు, మాకు అసలు సంధ్యా థియేటర్ వాళ్ళు మమ్మల్ని అసలు బందోబస్తు కోసం అప్రోచ్ కాలేదు అన్నారు. అంటే అప్పుడు వీళ్ళు టక్కన ఈ లెటర్ని బయటికి తీశారు. ఇదిగోండి మీరే కదా ఇచ్చారు, ఈ లెటర్ తీసుకుని మీ దగ్గరకు వచ్చాము, మీరు స్టాంప్ వేసి మరీ ఇచ్చారు కదా, ఏంటి ఇలా అంటారు అని చెప్పి అంటే ఆ స్టేట్మెంట్ ఎవరు ఇచ్చారు అనుకుంటున్నారు? ఏసీపీ డీసీపీ ఇచ్చారు. ఓకే, ఆ స్థాయి మనుషులు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వీళ్ళు లెటర్ బయట పెట్టిన తర్వాత అవును ఇస్తే ఇచ్చుండొచ్చు, మాకు బోలెడు దరఖాస్తులు వస్తాయి రోజు, ఆ దరఖాస్తుల్లో ఇదొక దరఖాస్తు, మేము దాన్ని సీరియస్గా తీసుకోలేదు, ఇంత పెద్ద వ్యవహారం జరుగుతుంది అని మీకు తెలుసు కానీ మాకేం తెలుసు, మీరు అసలు పర్సనల్గా ఎందుకు అప్రోచ్ కాలేదు, మేమున్న ఒత్తిడిలో మాకు ఒక లెటర్ ఇచ్చేసి ఊరుకుంటే సరిపోద్దా, మీరు పైరవీ చేసుకోవాలా అక్కర్లేదా అని అడిగింది పోలీస్ డిపార్ట్మెంటు. ఇంతకంటే బాధ్యత రాహిత్యం ఇంకొకటి లేదు. మీరు పైరవీ చేసుకోండి అని చెప్పింది సింపుల్గా. అంటే మీకు పనులు ఊరికే జరుగుతాయి అనుకుంటున్నారా డిపార్ట్మెంట్లో? మీరు వచ్చి పైరవీ చేసుకోవాల్సింది, మీరు పైరవీ ఎందుకు చేసుకోలేదు అని అడిగింది. సరే, ఇది ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు కొత్తగా పోలీస్ డిపార్ట్మెంట్ నిద్రలేసి ఏమంటుంది, ఈ అల్లు అర్జున్కి మొన్న మధ్యంతర బెయిల్ వచ్చిన తర్వాత, ఒక మధ్యంతర బెయిల్ వచ్చి కూడా 2 రోజులు అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు ఊర్మిళాదేవి నిద్రలేసి మాట్లాడుతున్నట్టు వీళ్ళు ఇప్పుడు నిద్రలేసి మేము సంధ్యా థియేటర్ వాళ్ళకి మేము బందోబస్తు ఇవ్వలేము అని ఒక లెటర్ రాసాము అని చెప్తున్నారు. ఓకే, అంటే ఎవరిని తప్పుదో పట్టిస్తున్నారు ఇక్కడ? అంటే ప్రజల చెవుల్లో క్యాబేజీలు పెడదాం అనుకుంటున్నారా వీళ్ళు? అసలు పోలీస్ డిపార్ట్మెంటు ఇన్ని నాటకాలు, ఇన్ని కుప్పిగంతులు వేయడం చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఒక డిపార్ట్మెంటు లా అండ్ ఆర్డర్ని ఇప్పుడు ఒక్క కేసు విషయంలో ఎన్ని తప్పులు తడకలు జరుగుతుంటే అసలు ఇక లా అండ్ ఆర్డర్ వీళ్ళు ఏం చేస్తారు? ఇది ఆలోచించాల్సిన విషయం కదా. ఎంత బాధాకరమైన విషయం, మాట్లాడుకోవడానికి చాలా దరిద్రంగా ఉంది. అసలు మీరు ఫస్ట్ మీకు లెటరే రాలేదన్నారు, ఆ లెటర్కి మీరు లెటర్కి ప్రత్యుత్తరం కూడా రాశారు, ఉత్తరానికి ప్రత్యుత్తరం కూడా రాశారు. అంటే ఈ సంగతులు ఏవి మీరు మీ ఏసీపీ డీసీపీ లెవెల్ లీడర్లకు చెప్పలేదా? చెప్తే వాళ్ళు అయినా కానీ వీళ్ళు ఇలాగే స్టేట్మెంట్ ఇచ్చేశారా? ఈ మొత్తం స్టోరీలో ఎంతమంది బలి కాబోతున్నారు అనేది రాబోయే రోజుల్లో మనం ఆ నాటకం కూడా చూస్తామన్నమాట. ఆ దరిద్రాన్ని కూడా ఈ కళ్ళతో చూడాలి. అంతటి దుస్థితిని కల్పించింది పోలీస్ డిపార్ట్మెంటు. ఇప్పుడు రాగాబోగా ఏమంటారు అంటే, మీరు అల్లు అర్జున్కి రాశారా లెటరు? అల్లు అర్జున్ బెయిల్ తీసుకొచ్చుకుంటే అల్లు అర్జున్ బెయిల్ క్యాన్సిల్ చేయమని మీరు ఎట్లా అడుగుతారు? దీనికి బాధ్యత వహించాల్సింది ఎవరు? సంధ్యా థియేటర్ కదా మీరు లెటర్ రాసింది. మరి సంధ్యా థియేటర్ అయితే అల్లు అర్జున్ బెయిల్ క్యాన్సిల్ చేయడం ఏంటి అసలు? అంటే అసలు మీ ఉద్దేశం ఏంటో అర్థం కావట్లా. అంటే ఎన్ని మాటలు మారుస్తుంది పోలీస్ డిపార్ట్మెంటు. ఖచ్చితంగా క్రోనలాజికల్గా ఆలోచిస్తే గనక ఈ కేసు ఎన్ని తప్పులు తడకలో, చిన్న పిల్లలు కూడా లెక్కలు కరెక్ట్గా చేస్తారు. అట్లాంటిది మీరు ఇంత పెద్ద పెద్ద డిపార్ట్మెంట్లు ఇన్వాల్వ్ అయ్యి, అంటే మీరు అసలు ఏ బేసిస్ మీద ఇవ్వలేమన్నారు? ఇంటెలిజెన్స్ రిపోర్ట్ని బట్టి ఇవ్వలేమన్నారా? సిబ్బంది తక్కువగా ఉంటే ఇవ్వలేమన్నారా? అర్ధరాత్రి సినిమా కాబట్టి ఇవ్వలేమన్నారా? ఎందుకు ఇవ్వలేమన్నారు మీరు?
మరి ఈ విషయంలో ఉరి మంగళం మీద పడ్డట్టు సంధ్యా థియేటర్కి మీకు ఇన్ని ఉత్తర ప్రత్యుత్యాలు జరిగినప్పుడు అల్లు అర్జున్ బెయిల్ క్యాన్సిల్ చేయడం ఏంటి? ఇప్పుడు మీరు అల్లు అర్జున్ మీద ఏం పెట్టారు కేసులు? మీరు పెట్టిన సెక్షన్సే చక్కగా ఆయన్ని ఇంటికి తీసుకెళ్ళి మీరే ఇంట్లో కూర్చోబెట్టేలాంటి, ఆయనకి శిక్ష పడకుండా ఆయన్ని మీరు ఎంత రక్షించారో, మీకు తెలిసి రక్షించారో తెలియక రక్షించారో, ఏ అదృశ్య శక్తి మీతో ఈ పని చేయించిందో తెలియదు, కానీ అతని మీద ఏం పెట్టారు మీరు? ఇంటెన్షనల్గా ఒక మనిషిని గాయపరచాలని కానీ చచ్చిపోవాలని కానీ ప్రయత్నంతో మీరు ఆ ఉద్దేశంతో అక్కడికి వచ్చినట్లుగా మీరు మోపబడిన సెక్షన్ ఉంది. అసలు అది సాధ్యమేనా? రేవతి సినిమాకు వస్తుందని, రేవతి కాకపోతే ఇంకొక సంధ్య లేకపోతే ఇంకొక శ్రీదేవి ఎవరో సినిమాకు వస్తారని అల్లు అర్జున్కి ఎట్లా తెలుసు? నేను వస్తే ఖచ్చితంగా తొక్కిసలాట జరుగుతుంది, ఆ తొక్కిసలాటలోనే ఈ రేవతి లాంటి మహిళ చనిపోద్ది అని ఎట్లా ఊహిస్తాడు అసలు? చాలా ఈజీగా తను బయటికి తీసుకొచ్చే సెక్షన్ పెట్టారు మీరు. మరి మీకు చేతగాక పెట్టారా లేకపోతే ఏదైనా లాబీ నడిచి పెట్టారా అనేది ఇప్పుడు మీరు చెప్పుకోవాలి. ఇవన్నీ అసలు ఆ కేసు పెట్టిందే తప్పుడు కేసు పెట్టి మీరు తప్పుడు సెక్షన్స్ పెట్టి ఇప్పుడు హైకోర్టు చాలా ఈజీగా రేపు పొద్దున క్వాష్ చేస్తుంది. ఎందుకు చేస్తుందంటే ఈ నేరం జరిగింది, ఈ వ్యక్తి ఈ నేరం చేయడానికి గ్రౌండ్స్ ఇవి కనిపిస్తున్నాయి, అందుకని మేము ఈ సెక్షన్స్ పెట్టాము, ఈ సెక్షన్స్ ద్వారా అతని నేరాన్ని మేము నిరూపిస్తాము, దానికి తగ్గ ఆధారాలు మీకు సమర్పిస్తాము, మీరు అతన్ని శిక్షించండి అని చెప్పి వీళ్ళు అడగాలి రేపు పొద్దున కోర్టుని. అంటే వాద ప్రతివాదాల్లో ఇవన్నీ బయటకు వస్తాయి. వచ్చినప్పుడు కోర్టు ఏం అడుగుతుందంటే సింపుల్గా అసలు ఆ ఇంటెన్షన్తో అల్లు అర్జున్ వస్తున్నాడని మీకేమన్నా కలబడిందా అని అడుగుతారు, కల వచ్చిందా అని అడుగుతారు, కల్లో ఈ సీన్ అంతా కనిపించి మీరు ఇది పెట్టారా అని అడుగుతారు. తుస్సు, కేసు తుస్సు. ఇప్పుడు చాలామంది డబ్బులున్న వాళ్ళని రక్షించటం కోసం బలహీనమైన ఎఫ్ఐఆర్లు, బలహీనమైన ఛార్జ్షీట్లు వేయటం పోలీస్ డిపార్ట్మెంట్కి చాలా అలవాటు. ఒక కంప్లైంట్ రాసిస్తే ఆ కంప్లైంట్కి అర్థం కాకుండా ఛార్జ్షీట్ వేసి పైగా ఇదంతా నాకు తెలిసే నేను సంతకం పెట్టాను అని చెప్పి ఆ పార్టీ చేతే రాయించి ఆ మధ్యలో ఎన్నో బూతులు రాసి సంబంధం లేని విషయాలు రాసి కేసులు వీగిపోయేటట్లు చేయటంలో పోలీసులకి వెన్నతో పెట్టిన విద్య. శిక్షించాలి ఏమైనా సరే అనుకున్నా వాళ్ళ చేతిలో పని, శిక్షించకుండా వాళ్ళు తప్పించుకోవచ్చు అన్నా వాళ్ళ చేతిలో పని, వాళ్ళ చేతిలో పనిని వాళ్ళు చాకచక్యంగా చేసినట్లుగా కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, ఇప్పుడు నిద్రలేసి హడావుడిగా బారెడు పొద్దెక్కాక నిద్రలేసి అప్పుడే పళ్ళదోముకొని అప్పుడే పేపర్ చదువుతున్నట్లుగా ఉంది వీళ్ళ ఘటన చూస్తుంటే. చూసి ఇప్పుడు వెళ్ళి బెయిల్ రద్దు అడుగుతారా? అది మధ్యంతర బెయిల్ కాబట్టి బెయిల్ రద్దు చేయించడం ఈజీ అని చెప్పి మీరు అనుకుంటున్నారు, కానీ అక్కడ అతనికి కండిషనల్ బెయిల్ ఇచ్చారు. కండిషనల్ బెయిల్లో అల్లు అర్జున్ ఏమన్నా అతిక్రమించాడా లేదా అని చూస్తారు. ఈ విషయం కోరటానికి మీకు 4 వారాల తర్వాత వాదనలు వినిపించేప్పుడు రండి బాబు, అప్పుడైతే కాస్త తీరిగ్గా ఉండండి, అంతేగాని ఇప్పుడు మీరు మాట్లాడటానికి ఏమీ లేదు అని చెప్పి చెప్తుంది రేపు హైకోర్టు. అర్థమైందండి? అంతే తప్పితే వీళ్ళు అడిగినంత మాత్రాన అసలు నువ్వు ఇది కూడా ఈ బెయిల్ రద్దు చేయాలి, రద్దు చేయడం అవసరము అని చెప్పి కొన్ని సోషల్ మీడియాలో కొంతమంది మాట్లాడుతున్న అత్యుత్సాహ మాటలు కూడా వాళ్ళకి ఏమాత్రం లీగల్ నాలెడ్జ్ లేకుండా మాట్లాడే మాటలు. ఒక కోర్టు ఇప్పుడు కింద కోర్టుని తీర్పుని పై కోర్టుకి వెళ్ళి సవాల్ చేస్తారు తప్పితే పై కోర్టు తీర్పుని కింద కోర్టుకి వెళ్ళి ఎవరు సవాల్ చేయరు. అందుకే కింద కోర్టు 4 వారాల 14 రోజులు రిమాండ్ విధిస్తే కూడా పై కోర్టు బెయిల్ ఇచ్చేసరికి ఇది కిందది రద్దయింది. కొంతమంది ఏమంటారు, అసలు ఒకసారి ఒకళ్ళు రిమాండ్ 14 days రిమాండ్ ఇచ్చిన తర్వాత పై కోర్టు ఎట్ట విచారణ చేస్తుంది అంటారు.
కొంతమందికి అలా పనిచేస్తాయి చట్టాలు చుట్టాల్లాగా. సల్మాన్ ఖాన్కో, షారూఖ్ ఖాన్కో, లేకపోతే అల్లు అర్జున్కో, లేకపోతే అర్నబ్ గోస్వామికో కొంతమంది కోసం పనిచేస్తాయి. పేదవాళ్ళ కోసమో వాళ్ళ కోసం పనిచేయవు ఇట్లాంటి చట్టాలకు కూడా తెలుసు ఎవరి వైపు పలకాలి. అంబ పలుకు జగదాంబ పలుకు అంటారు చూసారా, ఆ విధంగా అంబ బాగా పలుకుతుంది ఇలాంటి డబ్బులున్నోళ్ళ కోసం, పేరున్నోళ్ళ కోసం. అందుకని ఎవ్వరూ ఏం కంగారు పడక్కర్లేదు. అల్లు అర్జున్ బెయిల్ ఏమీ క్యాన్సిల్ కాదు. అతని ఒక రకంగా మనం కూడా ఆలోచిస్తే లాజికల్గా నేను